రాజ్ టీవీ, బిగ్ టీవీ, ఎంఎస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా గోడల వెంకటాచలం సవ్యంగా ప్రెస్ మీడియా ద్వారా ఒక ముఖ్య విశేషాలు మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చున్నాను. ముఖ్యంగా శ్రీశైలం ముదిరాజ్ అన్నదాన సత్రము చాలా అవినీతి అక్రమాలతో దుర్మార్గం కార్యక్రమాలు శ్రీశైలంలో జరుగుతున్నాయి. అది పులివెందల గువ్వల గంగాధర్ అనే వ్యక్తి ఒక డోనర్గా వచ్చి కాశంపోయిన జానకిరామయ్య ఫౌండర్ 2014లో మరణానంతరము ఆ సత్రాన్ని కబ్జా చేయడానికి దురుద్దేశంతో వారి అనుచరులతో కుట్రపన్ని పులివెందల రాజకీయ నాయకుల అండదండలతో సత్రాన్ని కబ్జా చేసినారు. గత 5 సంవత్సరాల నుంచి మా ముదిరాజు భక్తులకి తీవ్రంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం అన్నం పెట్టలేదు. సత్రంలో ఒక 500-400 రూపాయలు తీసుకోవాల్సిన రూము బాడుగులను 2,000-5,000 లెక్కన తీసుకుంటున్నారు. ఈ విధంగా అక్రమంగా అధికంగా వసూలు చేసిన డబ్బుతో లంచాల రూపంలో అనేక రాజకీయ నాయకులకైతేమి నా ఆఫీసర్లకైతేమి ఈ పులివెందుల గువ్వల గంగాధరం అనే వ్యక్తి ఒక ఆయన అనుచరుడు పిఆర్ఓ శ్రీనివాసుల ద్వారా అందరినీ ప్రలోభపెట్టి ఒక అధికారులను ప్రలోభపెట్టి వారికి లంచాల రూపంలో ఇచ్చి మా సత్రాన్ని కబ్జా చేసి మాకు రానికుండా చాలా అడ్డుకుంటున్నారు. ఈ విషయము గత 5 ఏళ్ల నుంచి మేము తిరుగుతూనే ఉంటాము. ఏ నాయకులు కూడా స్పందించలేదు, ఏ అధికారులు కూడా స్పందించలేదు. గతంలో 2025 ఆగస్టు నెలలో సీఎం గారిని కలవడం జరిగింది. గవర్నర్ నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన స్పందించి వెంటనే కమిషన్కి పంపించి మా యొక్క రిప్రజెంట్ పంపించి దీన్ని సవివరంగా పరిశీలించి ఎవరికైతే మూలపత్రాలు ఉన్నాయో, ఎవరికైతే అధికార జీవోలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. కమిషన్ కూడా మేము కలిసి అన్ని పత్రాలు సవివరంగా తెలియజేయడం అయింది. ఇదే కమిషన్ ఈఓకి పంపించి గత 4 నెలలు అయినా కూడా ఆయన అలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అధికారులు నిర్లక్ష్యంతో ఒక పార్టీకి కానీ ఒక ప్రభుత్వానికి కానీ చట్టపేరు తీసుకొస్తున్నారు. ఈ అధికారులు లంచానికి మామూలుకి అలవాటు పడి ఏ పని సక్రమంగా చేయడం లేదు. మా ముదిరాజు భక్తులు ఈసారి శివరాత్రి మేము 3 రోజులు నిత్య అన్నదానము, ఉచితంగా రూములు ఇవన్నీ ఫ్రీగా చేయాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. కానీ ఈవో స్పందించకుండా మాకు అధికారపూర్వకంగా మీరు చేయండి, మీరు చేసుకోండి అని చెప్పకుండా మాకు సంబంధం లేని వ్యక్తులు, అన్నోన్ పర్సన్, అన్అఫిషియల్ పర్సన్స్, అక్కడ సంబంధం లేని వ్యక్తులు దుర్మార్గం అరాచకాల కార్యక్రమాలు చేస్తుంటే వారికి నోటీసులు పంపించి మీ కాడ ఏం కాగితాలు ఉన్నాయో తీసుకురమ్మంటే ఇంతవరకు వాళ్ళు అక్కడ వచ్చింది లేదు, అతిగతి లేదు. దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి 12 కోట్లు దుర్వినియోగం జరిగింది. ఈ యొక్క పేర్లు కూడా మేము చెప్పగలము ఎవరెవరు ఎంతంత ఇచ్చిందని. ఎస్పీలను కలిసినాము, మినిస్టర్లు కలిసినాము, కమిషన్లు కలిసినాము. కమిషన్లు కూడా ఏమి ఇస్తున్నారు, హరిజవహర్లాల్ ఎండోమెంట్ కమిషన్ కూడా అది ప్యూర్లీ అలాటెడ్ ఫర్ ముదిరాజ్ సత్రం, ఎవరికి సంబంధం లేదు. ఒక ఎండోమెంట్కి ముదిరాజులకు మాత్రమే సంబంధం. అలాంటివి ఆర్డర్లు పెట్టుకొని కూడా మేము బయట ఉండాల్సి వస్తుంది. మా భక్తులు తీవ్ర ఆవేదనతో మదన పడుతుంటారు. ఇది దయచేసి ఈ ప్రభుత్వాన్ని 20 నెలలు అయింది వచ్చి, కానీ మేము మా కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నాము. ఎవరు స్పందించడం లేదు. గ్రీవెన్సీలు అంటున్నారు. గ్రీవెన్సీలో కూడా మేము మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాయని కూడా వాళ్ళు టవర్ల మాదిరిగా అన్నీ జరిగినాయా, అయిపోయిందా, ధన్యవాదాలు అనే రకంగా వస్తుంది. కానీ పనిలో మాత్రము ఒక్క కార్యక్రమం కూడా నెరవేరడం లేదని మా ఆవేదన ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. సత్రంలో అవినీతి పనులు, అక్రమదారులు, సంబంధం లేని వ్యక్తులను తొలగించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. ముదిరాజుల మీద రాష్ట్రంలో ఇప్పటికే వివక్షత చూపిస్తున్నారు. 20 లక్షల మంది ఉన్న ముదిరాజుల్ని ఒక కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయడం లేదు. 1,50,000 లక్ష ఉండేవాళ్ళు మాత్రం ముదిరాజులు చాలా వరకు కార్పొరేషన్లు ఇచ్చున్నారు. మా ముదిరాజులు మాత్రము నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కార్పొరేషన్ ప్రకటించకపోవడం చాలా బాధపడుతున్నారు. అందరికన్నా రాష్ట్రంలో బీసీలో 4వ స్థానంలో ఉన్న ముదిరాజులను వెనక్కి తోయడం అనేది చాలా బాధపడుతున్నారు. ఇంత నిర్లిప్తం, ఇంత అవినీతి, ఈ విధంగా మనల్ని అనగదొక్కడం అంటే చాలా బాధపడుతున్నారు. అందరికి ఇచ్చి మమ్మల్ని
చిన్న చూపు చూడటం మా యొక్క ముదిరాజుల బిడ్డలు చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మాకు న్యాయం చేయమని ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని. సార్, నా పేరు కనుకోటి శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఏపీ ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు సత్రంలో ముదిరాజ్ శ్రీ పురూరవ ముదిరాజ్ కూలీ నిత్య అన్నదాన సత్రానికి ట్రెజరర్గా ఉంటున్నాను. దీంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇల్లీగల్గా ఒక డోనర్గా వచ్చి ఓనర్ అయిపోయి మొత్తం సత్రాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నించడంలో భాగంగా మమ్మల్ని అక్కడికి రానియకుండా దౌర్జన్యాలు చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టించడము పోలీసుల ద్వారా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఏముండవు, మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడము, అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే, అన్ని సత్రాల్లాగే మా సత్రంలో 1991లో మేము ముదిరాజ్ సత్రానికి సైట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో 92లో మాకు 65 సెంట్లు అలాట్ చేసినారు. అందరిలాగా లీజుకి ఇస్తూ మాకు అలాట్ చేసినారు. చేస్తే దాంట్లో డోనర్లుగా వచ్చినటువంటి 80 రూములు ప్లాన్ అప్రూవల్ చేసుకొని పద్ధతి ప్రకారం ఎండోమెంట్ రూల్స్ను అనుసరించి మేము 80 రూములు కట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈ కట్టుకున్నటువంటి రూముల్లో గోల గంగాధర్ అనే పులివెందల నివాసి అతను ఒక డోనర్గా వచ్చి, అతను అన్య కులస్తుడు, మా కులం కూడా కాదు, అతను డోనర్గా వచ్చి అతను మొత్తం కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తూ అతని యొక్క కంట్రోల్లోనే 7-8 సంవత్సరాలుగా జానకిరామయ్య మరణానంతరము ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. అది చారిటబుల్ ట్రస్ట్ కింద ఉంటే, అసలు ప్రభుత్వమే చారిటబుల్ ట్రస్ట్ కింద అనుమతి ఇచ్చింది 2008లో. అయ్యా, ఈ రెఫరెన్స్ నెంబర్ ఇంత, మేమే అనుమతి ఇచ్చినాము, మీరు దాన్ని ఈ విధంగా ఇల్లీగల్ పనులు చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి నిన్న ఈవో గారే వాళ్ళకు లెటర్ ఇచ్చినారు. మీ మూలపత్రాలు అన్నీ తీసుకురండి అని చెప్పినారు. 1992లో మాకు అలాట్ చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్ చేసుకునేది ఉంది, మేము దానికి రెంట్ పే చేసింది ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి మేము రెంట్ పే చేసి అంత పద్ధతి ప్రకారం జరుపుకున్నాము. 2008లో వీళ్ళు డోనర్గా వచ్చి ఈ విధంగా అతను దాన్ని మేము ట్రస్ట్ కింద, ట్రస్ట్ అయినా ముదిరాజులదే, సమాజమైన ముదిరాజులదే, అది దిస్ ప్రాపర్టీ అలాటెడ్ టు అవర్ ముదిరాజాస్ అంతే. వేరే వాళ్ళు ఎవరైనా కూడా దానికి వచ్చేదానికి రైట్ ఉండదు. కేవలం ముదిరాజులకు అలాట్ చేసిన దాంట్లో ముదిరాజులు మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళు డోనర్స్ వచ్చినప్పటికి కూడా వాళ్ళకు 30 రోజులు 30 టోకన్లు ఇస్తారు. ఆ 30 టోకన్లలో వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికైనా ఇచ్చుకునేదానికి రైట్ ఉంటుంది. అంతేగాని సత్రాన్ని మొత్తం కబ్జా చేసి మా మొత్తము 2 రాష్ట్రాల్లో ఉండే ముదిరాజులందరినీ కూడా గందరగోళం పట్టిస్తున్నారు. దీనికి సిట్ అధికారిగా ప్రస్తుతం నీ కేసు తిరుపతిలో వాదించేటటువంటి రామారావు గారు, అప్పుడు కె వెంకట్రావు గారు దీనికి సంబంధించినటువంటి మొత్తము కేసు స్టడీ చేసి 9 ఎవిడెన్సులు మా దగ్గర ఉండేటటువంటి ఆధారాలు తీసుకొని కేసు బుక్ చేసి 420, 34, 156-3 కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసి పులివెందుల నుంచి తెచ్చి లోపలేయడం జరిగింది. కానీ కొంతమంది పాలిటీషియన్స్ యొక్క రికమెండేషన్ మేరకు బెయిల్ తీసుకొని బయటికి రావడము అట్లా జరుగుతూ ఉంది. ఆ 9 ఎవిడెన్సులు ఆయన 3 నెలలు దాన్ని స్టడీ చేసి మా రికార్డులన్నీ పరిశీలించి ఇచ్చినారు. మేము 1.5 year లోపలికి పోయినాం. మేము ఉండినప్పుడు కూడా మళ్ళా దౌర్జన్యాలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు మేము అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాం, నారా లోకేష్ గారికి తెలియజేశాం, ఎండోమెంట్ కమిషనర్కు తెలియజేశాం, ఎంతమంది వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలందరికీ తెలియజేసినాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియజేశాం, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలియజేశాం, అంజద్ బాషా గారికి తెలియజేశాం. ఎవరికి చేసినా ఎవ్వరు కూడా ఆ గవర్నమెంట్లో పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో మాకు మేలు జరుగుతుందంటే ఇక్కడ కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం. పిఆర్ఓ ఒక అతను ఉన్నాడు శ్రీనివాసులని, మొత్తం సత్రాలన్నిటికి కూడా అతను శ్రీశైలాన్ని సర్వనాశనం చేసేదానికే ఉన్నాడు. 30 సంవత్సరాలు అయింది అక్కడ ఉండబట్టి. ఆ పిఆర్ఓ శ్రీనివాసులు గారు 30 సంవత్సరాల నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా 3 నెలలు కూడా తిరగకుండానే ఇక్కడికే తెచ్చుకుంటాడు. అతను కోట్ల సంపాదించినాడు.
అతని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి అతన్ని అక్కడ లేకుండా చేసి అధికారులు చొరవ తీసుకొని అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకొని మా సత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మా మూలపత్రాలన్నీ పరిశీలించినారు. మేము న్యాయం చేయమని చెప్పి మీ సభాముఖంగా పాత్రికేయులు అంటే మేము భగవత్ స్వరూపులుగా